ఇన్పుట్ వాటర్ వచ్చి ప్రీ ఫిల్టరేషన్కి ఇచ్చాము. ప్రీ ఫిల్టరేషన్ అవుట్పుట్ తీసుకొచ్చి ఆర్ఓ ఇన్పుట్ ఇచ్చాము. ఆర్ఓ అవుట్పుట్ తీసుకొచ్చి ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్ ఇంటికి ఇచ్చాము. ఓకే, ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ కనెక్షన్ చూసుకుంటే కనుక మాన్యువల్ ట్యూబ్ మాన్యువల్ అంటే ఇది ఫస్ట్లో ఉంటుంది. ఇది ఫస్ట్. ఓకేనా, సెకండ్ ఈడిఏ డ్రైన్ అనమాట. ఈడిఏ అంటే ఎలక్ట్రానిక్ డిశ్చార్జ్ అనమాట. దీనికి ఈడిఏ లేదు, ఓన్లీ నార్మల్ లేకుండా తీసుకున్నారు మీరు. ఓకేనా, సో ఈడిఏ బ్లాక్ ఐసీపీఎంఎస్ కాకుండా ఇంకా మైక్రో లెవెల్లో చూసు. ఓకేనా, సో ఈ ఈడిఏ డ్రైన్ మీకు లేదు కాబట్టి ఇది బ్లాక్ చేసి పెట్టండి. కనపడుతుందా బ్లాక్. నెక్స్ట్ థర్డ్ మనకి ఇంట్లో ఆర్ఓ సిస్టమ్లో డ్రైన్ ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంటుంది డ్రైన్. సో దీనిలో కూడా డ్రైన్ ఎక్కువ వెళ్తుంటుంది, స్టార్టింగ్ బాగా ఎక్కువ వెళ్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసామాట ప్రొడక్ట్ అవుట్లెట్, మనకి వాటర్ అవుట్లెట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఈ ట్యాంక్ ఇచ్చారన్నమాట. ట్యాంక్ పైన ఉంటుంది. కింద ఫిఫ్త్ వన్ వచ్చేసి రిటర్న్ 40% 70% అయిపోగానే ట్యాంక్ మనకి అంటే అప్పుడు ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ట్యాంక్ ఆటోమేటిక్గా కింద నుంచి వాటర్ మళ్ళీ సర్క్యులేషన్ అవుతుంది అనమాట. ఇన్స్ట్రుమెంట్ నుంచి ట్యాంక్, ట్యాంక్ నుంచి ఇన్స్ట్రుమెంట్కి. అంటే ఫిల్ అయిపోయి ఇంకేం చేయాలి తెలియదు కదా మనకి, ఓవర్ఫ్లో అవ్వదు. ఓవర్ఫ్లో అవ్వకుండా ఏం చేద్దండి నైస్ డ్రైన్ ఉంటుంది కూడా చూపిస్తుంది. ఎప్పుడైతే 70% అయిపోయిందో ఇంకా వాటర్ తీసుకోదు, ఇన్స్ట్రుమెంట్ రన్ అవుతుంటుంది బ్యాక్గ్రౌండ్లో. ట్యాంక్ నుంచి ఇన్స్ట్రుమెంట్కి, ఇన్స్ట్రుమెంట్ నుంచి ట్యాంక్కి సర్క్యులేషన్ అవుతుంది, రీసర్క్యులేషన్ అవుతుంది. ఓకేనా, 70% వస్తాయి అనగా. ఇవి రెండు కామన్ కోడ్స్, ఇవి మీకు అవసరం ఉంటుంది. ఇవి రెండు కనెక్ట్ చేయలేదు. ఓకే మేడం, డ్రైన్ బయటకి ఇచ్చాను, ప్రొడక్ట్ అవుట్లెట్ ఇన్స్ట్రుమెంట్ ట్యాంక్ పైన ఇచ్చాను, రిటర్న్ కింద ఇచ్చాను. రిటర్న్ కింద ఎందుకు ఇచ్చానంటే 70% అయిపోగానే వాటర్ కింద నుంచి ఇలా రిటర్న్ తీసుకుని మరి ఇన్స్ట్రుమెంట్ నుంచి ట్యాంక్, ట్యాంక్ నుంచి ఇన్స్ట్రుమెంట్కి రీసర్క్యులేషన్ అవుతుంది. ఓకే, ఇది ఇన్స్ట్రుమెంట్ పైన మనకి వాటర్ అనేది కింద నుంచి కనెక్ట్ అవుతుంది. పెద్ద క్యాటరీ. సో ఇది మనకి ఆల్మోస్ట్ అలో ఇన్స్టేజ్ అవ్వాలంటే ఒక 4 hours అలా పడుతుంది. అంటే కంప్లీట్గా ఇది సక్ అవ్వాలంటే, వాటర్ సక్ అవ్వాలంటే. ఓకేనా, నెక్స్ట్ ఇది యూవీ. ఇటు పక్క 2 కేటగిరీలు ఉంటాయి. ఆర్ఓ ఉంటుంది, ప్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. సో మనకి వాటర్ ఆర్ఓ నుంచి ప్రీ ట్రీట్మెంట్ అవ్వాలి, ప్రీ ట్రీట్మెంట్ నుంచి ప్యూరిఫికేషన్ రావాలి, ప్యూరిఫికేషన్ నుంచి యూవీకి వెళ్ళాలి, యూవీ నుంచి బయటకు రావాలి. సో మీరు ఒకసారి ఇక్కడ వాటర్ స్పీడ్ అనేది చూసుకుంటే అంటే అన్ని కేటగిరీలు అవ్వాలి కదా. వాటర్ స్పీడ్ ఈ స్పీడ్లో మనకి ఇది ఫిల్ అవ్వాలి, ఇది ఫిల్ అవ్వాలి, ఇది ఫిల్ అవ్వాలి, ఇది ఫిల్ అవ్వాలి. ఈ మెకానిజం ఫిల్ అవ్వాలంటే ఈ వాటర్ పోతే మనకు అవుట్పుట్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది, అంత స్లోగా వస్తుంది. ఇప్పుడు మేము అది పెట్టాలంటే ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ పెట్టాలంటే మేము ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి? ఇంకా ప్రెషర్ గవర్నమెంట్ కావదా సార్? దాని స్పీడ్ మీరు తీసుకోవడం అదే తీసుకుంటారు, అదే తీసుకుంటాం. నేను అడిగింది ఇప్పుడు అతను ఫోన్ చేసి ప్రెజర్ అని పెంచుకోవచ్చు అని, అది ఛాన్స్ లేదన్నట. మీకు ఇక్కడ ట్యాంక్ ఫిల్ అవ్వగానే మేడం వాటర్ మీరు ఎక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు, లేదా అక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి త్రూ మనకి ఇది ఆన్ చేసి అనుకోండి, ఇటు నుంచి వస్తుంటాయి. లేదంటే మీరు ఎక్కడైనా కలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వన్స్ ఒకసారి ట్యాంక్ ఈ లెవెల్ చూపించిందంటే ఇది ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. ఈ లెవెల్ చూపించిందంటే మీకు ఎక్కడి నుంచి రాదన్నమాట.